వంతాడు మహిళలకు ఇవ్వడం ఏ మగ నాయకుడికి ఇష్టం లే కాంగ్రెస్. ఇవాళ కూడా అదే కారణం అడ్డుపడుతుంది. వంతాడు మహిళలు అనే దాన్ని అంగీకరించలేకపోతున్నారు వీళ్ళు. మోడీకి అది ఖచ్చితంగా చేసి తీరాలి. ఒక మహిళగా ఉన్న ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారా? వాళ్ళ పార్టీ ఏం చెప్తే అదే కదా వాళ్ళకి. ఇంకోటి ఇప్పుడు బాగా సమస్య వచ్చింది కాంగ్రెస్ కి. లీడర్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి దేశంలో? 33% మంది మహిళలు అంటే దాదాపు 280 ఎంపీ స్థానాలు. దేశంలో దాదాపుగా 1000 అసెంబ్లీ స్థానాలు కొత్తగా వస్తాయి. దీనివల్ల 1500 అసెంబ్లీ స్థానాలు వస్తాయి దగ్గరగా. అందులో నీకు మహిళల పరంగా చూస్తే దగ్గరగా 700-800 కొత్తగా మహిళలకి రావాలి అక్కడ. అంతమంది మహిళలు ఎక్కడున్నారు కాంగ్రెస్ లో ఇప్పుడు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ టైంలో మహిళలు ఉండేవాళ్ళు ప్రాతినిధ్యం. ఇంకోటి కాంగ్రెస్ మహిళల్ని డౌన్ ప్లే చేసుకుంటూ వచ్చింది చాలా కాలంగా. మహిళా నాయకుల్లో ఎవరు కీలకమైన స్టేజ్లో ఉన్నారు? సోనియా గాంధీ, ప్రియాంక ఉంది కాబట్టి అంటారు. వాళ్లే గొప్ప కదా అంటారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వారసత్వంలో పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన నాయకులు ఎవరున్నారు? తయారు చేసిన లీడర్లు ఎవరున్నారు? ఇప్పుడు రేణుకా చౌదరి ఈజ్ నాట్ ఫ్రమ్ కాంగ్రెస్ కదా, టీడీపీ నుంచి పోయేవాడు కదా. కాంగ్రెస్ యాడ్ తయారు చేసింది నాయకురాళ్ళని, తయారైన నాయకురాళ్ళని తొక్కేసింది. వైసీపీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ వైసీపీకి పోయారు కదా. సునీత లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా, గీతారెడ్డి వాళ్ళందరూ టీఆర్ఎస్ కి భూమి ఇచ్చేసారు కదా తెలంగాణలోనే కళ్ళెదురుగుండా చూస్తే. కాబట్టి ఎంకరేజ్ చేయలే చాలా కాలంగా మహిళా నాయకులు. ఇప్పుడు ఇది తెస్తే క్యాండిడేట్లు దొరకరు కాంగ్రెస్ కి. వాస్తవంగా బీజేపీకి అయినా అదే సమస్య ఉంటుంది. బీజేపీకి మాత్రం ఎక్కడ ఉన్నారు లీడర్లు? అంటే ఈ మహిళా రిజర్వేషన్ లో, మహిళా కోటాలో మళ్ళీ ఓబీసీల మీద డిమాండ్. ఓబీసీ తెచ్చారు, ముస్లింలు అన్నారు, ఏదో ఒకటి మాట్లాడాలి. సమస్య ఏంటంటే ఇదివరకటి రోజుల్లో అట్లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ మీద మాట్లాడేటప్పుడు చాలా హోంవర్క్ చేసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు వేగ్ స్పీచ్లు, ఒక ఆయన ముస్లింలు అంటారు. ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుంది? అసలు నీకు రాజ్యాంగం ప్రకారం బీసీ రిజర్వేషన్ ఉందా ఎంపీల్లో? ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీ రిజర్వేషన్ ఉందా కనీసం? లేదు. మరి ఓబీసీ రిజర్వేషన్ ఎట్ట వస్తుంది రాజకీయంగా? రాజకీయ ఎంపికల్లో ఆ అర్హత లేదు బీసీ ఓబీసీ లాంటి లేదు. కాబట్టి జనరల్ కోటాలోనే వీళ్ళు బీసీలకు పెద్దపీట వేస్తారు. నువ్వు వేసుకో, రాష్ట్ర ప్రభుత్వాలు అదే నువ్వు వేసుకో, ఎవడొద్దన్నాడు నిన్ను? ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ మార్చి జాబ్స్ లో ఇవ్వగలిగారు వీళ్ళు. చదువుల్లో రిజర్వేషన్ ఇవ్వగలిగారు, ఉద్యోగాలు ఇవ్వగలిగారు బీసీలకి, ఓబీసీ అని కొంతవరకు అది కూడా. కాబట్టి అక్కడ జరిగింది కదా. ఎంకరేజ్ చెయ్యి నువ్వు. రాజ్యాంగాన్ని మార్చేటప్పుడు నువ్వు చెప్పుకొని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెడదామా దేశవ్యాప్తంగా? ఏ రిజర్వేషన్ అయినా 50% లోపే ఉండాలి. ఓబీసీ రిజర్వేషన్ పొలిటికల్ పెడదామా చెప్పు నువ్వు. దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చేయలేదు కాలం కాంగ్రెస్ పార్టీ?